ఈ వీకెండ్ ప్లాన్స్ ఏంటి? ఎక్కడికైనా వెళ్దామా అని ఆలోచిస్తున్నారా? అయితే ఈసారి కొంచెం వెరైటీగా వాలంటీరింగ్ ట్రై చేయండి. టీచ్ ఫర్ ఇండియా అండ్ భూమి అనే ఆర్గనైజేషన్స్ మెయిన్ గా పేద పిల్లలకి విద్య, పాఠశాల అభివృద్ధి కోసం పనిచేస్తున్నాయి. వీకెండ్స్ లో పిల్లలకు చదువు చెప్పడంతో పాటు పర్యావరణం, పెయింటింగ్స్ వంటి సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇక ధ్రువాంశ్ అండ్ ప్రిజివా లాంటి ఆర్గనైజేషన్స్ లేక్ రీస్టోరేషన్ కోసం పనిచేస్తాయి. హైదరాబాద్ లోని నానక్రమ్గూడ, కోకాపేట, మూసి, విప్రో చెరువులను శుభ్రం చేయడం, వాటి చుట్టూ పచ్చదనం పెంచడం వీరి ముఖ్య ఉద్దేశం. వీకెండ్స్ ఉదయం పూట చెరువుల దగ్గర క్లీనింగ్ డ్రైవ్స్, మొక్కలు నాటడం, చెత్తని రీసైకిల్ చేయడం కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక యూత్ ఫర్ సేవ యువత కోసం రూపొందించబడిన సంస్థ. ఇది వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో బోధన, వికలాంగులకి పరీక్షలు రాయడం, స్కాలర్షిప్ ఎగ్జామ్స్ కి ట్రైనింగ్ ఇవ్వడం, స్లమ్ లో పిల్లలకి ట్యూషన్ చెప్పడం చేస్తోంది. కొన్ని సంస్థలు ప్రధానంగా యువత భాగస్వామ్యంతో ఆకలిని నిర్మూలించడానికి పనిచేస్తున్నాయి. అందులో రాబిన్ హుడ్ ఆర్మీ లాంటివి ఆహారాన్ని పేదలకు పంపిణీ చేస్తే, యంగిస్తాన్ అన్నదానంతో పాటు నిరాశ్రయులకు విద్య, పరిశుభ్రతపై అవగాహన కలిగిస్తోంది. ఇక ఫీడ్ అండ్ హెల్ప్ అనే ఆర్గనైజేషన్ నిరుపేదలకు భోజనం అందించడంతో పాటు వారికి వైద్య మరియు విద్యావసర సాయం చేస్తూ అండగా ఉంటుంది. ఇక నెక్స్ట్ ది వాయిస్ ఫర్ వెల్ఫేర్. ఇది స్లమ్ లో పిల్లలకు విద్యను బోధించడం, మహిళల్లో మెన్స్ట్రువల్ హైజీన్ పట్ల అవగాహన కల్పించడంపై దృష్టి పెడుతోంది. ఆడపిల్లలకు శానిటరీ ప్యాడ్ల పంపిణీ చేస్తూ హెల్త్ క్యాంప్స్ నిర్వహిస్తున్నారు. చివరగా బీద వాలంటీర్ సంస్థ అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు మరియు జంతు సంరక్షణ వంటి అన్ని విభాగాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వీరు అనాథ పిల్లలకి విద్యా బోధన చేయడం, వృద్ధాశ్రమాల్లో పెద్దవారితో సమయం గడపడం, సమాజంలోని ప్రతి వర్గానికి అండగా నిలబడాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. ఇక స్ట్రీట్ ఆర్ట్ హైదరాబాద్ అండ్ టెర్రాజు అనే సంస్థలు ప్రభుత్వ పాఠశాలల గోడలు, నగరం మధ్యలో ఉండే పబ్లిక్ గోడలపై భారీ చిత్రాలను వేస్తుంటారు. ఆర్టిస్టులతో పాటు వాలంటీర్లు కూడా ఇలాంటి కమ్యూనిటీ ఆర్ట్ ప్రాజెక్ట్స్ లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీకెండ్ ని మరింత మెమరబుల్ గా ప్లాన్ చేసేయండి.